హాయ్ గైస్, హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ఫియర్ తెలుగు మూవీ. హరిత గోగినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వేదిక మెయిన్ రోల్ యాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇక ఈ వీడియోలో ఈ ఫియర్ మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. క్లియర్ కట్ గా, జెన్యూన్ గా అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే నా ఒపీనియన్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఈ ఫియర్ తెలుగు మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు. బేసిక్ గా ప్రెసెంట్, పాస్ట్, హీరోయిన్ తన మెయిన్ రోల్ యాక్ట్ చేసిన తన చిన్నతనం 3 సపరేట్ రన్ టైం అనేది ప్యారలల్ గా సినిమాలో చూపించడం జరుగుతుంది. ఒకసారి ప్రెసెంట్ సిచ్యువేషన్ ని చూపిస్తే, ఇంకొకసారి తన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తూ, ఇంకొకసారి తన చిన్నతనం గురించి చూపించే ప్రయత్నం చేశారు. ఎందుకో నాకు ఎక్కడ క్లారిటీ లేదు అనిపించింది. టైటిల్ లో ఉన్న ఫియర్ మూవీ చూస్తే ఆ ఫియర్ కలగలేదు. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, సింధు, ఇందు ఇద్దరు కూడా ట్విన్ సిస్టర్స్. సింధుకి చిన్నప్పటి నుండి కూడా ఒక ప్రాబ్లం ఉంటది. తను ఎక్కువగా ప్రతి చిన్న విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుని ఎక్కువగా భయపడుతూ ఉంటది. అలానే పెరిగి పెద్దదవుతుంది. తనకి సంపత్ అనే ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. చిన్నప్పటి నుండే సంపత్ ని చాలా ఇష్టంగా ప్రేమిస్తుంటుంది. సంపత్ వేరే వాళ్ళతో మాట్లాడితే నచ్చదు. కనీసం తన సిస్టర్ అయినటువంటి ఇందుతో మాట్లాడినా కూడా సింధుకి నచ్చదు. ఉన్నట్టుండి సంపత్ మిస్ అవుతాడు. అసలు సంపత్ ఎందుకు మిస్ అయ్యాడు, సింధుని ఎందుకు ఒక మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు, మెంటల్ అసైలంలో అసలు సింధుకు ఏం జరిగింది, ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ ఫియర్ మూవీ. బేసిక్ గా సినిమా అంటే ఒక స్టోరీ బాగుండాలి, ఆ స్టోరీ ప్రొజెక్ట్ చేసే విధానము, ఎలివేట్ చేసే విధానం పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడే చూసే ఆడియన్స్ కి నెత్తికెక్కుతుంది. కానీ ఈ మూవీలో అవి ఏముండవు. కొన్ని మూవీస్ చూస్తే గనక మైండ్ రిలాక్స్ అయ్యి అలా వేరే లోకంలో విహరించి మళ్ళా మన ప్రెసెంట్ సిచ్యువేషన్ లోకి వస్తాం. ఈ మూవీలో హీరోయిన్ కి మెంటల్. ఈ మూవీ చూస్తే ప్రతి ఒక్కరికి మెంటల్ ఎక్కడం గ్యారెంటీ. కొన్ని మూవీస్ చూస్తే మనసుకు ఆహ్లాదం కలిగించే విధంగా ఉండాలి. కానీ ఈ మూవీ చూస్తే మాత్రం మెంటల్ ఎక్కుతుంది, చికాకు, కోపం అన్ని వచ్చేస్తాయి. అసలు మెయిన్ రోల్ లో నటించినటువంటి హీరోయిన్ అసలు ఎందుకు భయపడుతుందో తెలియదు. ఏం ప్రాబ్లమో, అసలు ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చిందో కూడా తెలియదు. ఒక క్లారిటీ ఉండదు, ఒక పాడు ఉండదు, ఒక నిబద్ధత ఉండదు, ఒక నియమం ఉండదు. ఏదో పోతా ఉంటది, మనకు మెంటల్ వస్తుంది. సంబంధం లేని వ్యక్తులు హీరోయిన్ కి కనిపిస్తూ ఉంటారు. హీరోయిన్ భయపడుతూ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి. ఇలాంటి లైనప్ తో ఎన్నో బొచ్చుడని సినిమా మన తెలుగులో వచ్చాయి. ఇలా తెలిసిన లైనప్ ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే అయినా ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి. కానీ ఈ మూవీలో అది ఏముండదు. స్క్రీన్ ప్లే కొత్తగా ఉండదు, భయపడిచ్చే సీన్స్ ఉండవు. హీరోయిన్ పేరు పెట్టేశారు కానీ హీరోయిన్ భయపడుతూ ఉంటుంది, మనకు మాత్రం భయం కలగదు. హీరోయిన్ తల్లిదండ్రులుగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి 2 వ్యక్తులు నటించడం జరిగింది. వాళ్ళ మధ్య ఆ సంబంధం ఏదైతే ఉందో, తల్లి కూతురు, తండ్రి కూతురు సంబంధం ఏదో రియాలిటీగా ఉండదు. ఏదో ఫేక్ గా, న్యాచురల్ గా అనిపించకుండా ఏదో ఆర్టిఫిషియల్ గా అలా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎమోషన్ సీన్స్ ఉన్నాయి కానీ అంత బలంగా లేవు. ఈ ఫియర్ మూవీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా మన ముందుకు వచ్చింది. మ్యాటర్ లేని విషయాలు ఎన్నో ఉన్నాయి. సంబంధం లేని సీన్స్ జరుగుతూ ఉంటాయి లాజిక్ లెస్ గా. ఫేక్ ఎమోషన్స్ తో ఆ సంబంధాలు, ఆ క్యారెక్టరైజేషన్ కూడా అంత బలంగా లేదు. ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే బొచ్చుడని మైనస్లు ఉన్నాయి ఈ మూవీలో. అనూప్ రూబెన్స్ గారి సంగీతం కూడా సినిమాకు తగ్గట్టే సోసోగా ఉంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5 అవుట్ ఆఫ్ 5. మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే దీంట్లో ఎటువంటి మసాలా సీన్స్, బ్రూటల్ సీన్స్ ఏమీ లేవు. కానీ మీకు ఈ ఫియర్ మూవీ చూసి ఓపిక ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి. పిల్లలతో వద్దు దయచేసి. ఎందుకంటే ఈ మూవీలో మెయిన్ రోల్ నటించిన హీరోయిన్ చిన్నప్పటి నుండి కూడా ఒక సైకలాజికల్ ప్రాబ్లం తో ఎదుగుతుంది. కాబట్టి పిల్లలతో ఈ మూవీని చూడటం అవాయిడ్ చేస్తేనే మంచిదని నా అభిప్రాయం. ఇక ఈ ఫియర్ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో January 24th నుండి తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.